children, good morning. I am your English teacher. Today I am going to teach 4th class, second lesson. The lesson name is My Early Home. My Early Home. Listen. This story has been taken from the novel name. This lesson writer name Anna Suman. And this story is taken from a novel named Black Beauty. This is a novel. This novel is written by this writer, Anna Sewell. The narrator is a handsome black horse named Black Beauty. This narrator has a handsome horse. That horse name is Black Beauty. As he spent his early in childhood in Pleasant Meadow, with he treated with kindness. This narrator spent with this Black Beauty horse in his childhood days, and after he sold to another person. He sold this horse. Many different masters, some kind, some cruel and some foolish. Some time after this Black Beauty sold to another person. అంటే అమ్మేశారు, ఇంకొక పర్సన్ కి అమ్మేశారు దాన్ని. This story brings out how animals like human beings have feelings and they ought to be treated with have and affection. మనకి లాగే కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, అఫెక్షన్స్ ఉంటాయి కదా యానిమల్స్ కి కూడా. సో ఈ బ్లాక్ బ్యూటీని అమ్మేసిన తర్వాత కొంతమంది మాస్టర్స్ కి చేంజ్ అయింది అనమాట. సో వాళ్ళు ఇంకొక మాస్టర్స్ కి అలా అమ్ముతూ వెళ్ళారనమాట. సో అయితే మాస్టర్స్ ఎలా ఉన్నారు? సమ్ కైండ్, కొంతమంది జాలిగా, అండ్ సమ్ క్రూయల్. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మాస్టర్స్ ని సో ఈ హార్స్ అనేది చూసింది అనమాట. సో అబౌట్ దిస్ హార్స్, దిస్ లెసన్. The first place I remembered well is a large pleasant meadow with a pond of clear water. See this? This is one pond in a meadow. Meadow means near field. Meadow means field. And some shady trees. In this pond is have one field. ఒక పొలంలో ఉంది ఈ pond అనేది. సో ఒక చిన్న నీటి కొలను. ఈ కొలంలో ఏమేమి ఉన్నాయి? వాటర్ లిలీస్ ఉన్నాయి, అండ్ some shady trees is there outside. We looked into a cloud field, and on the other we looked over a gate at our master's house, which stood by the roadside. ఈ పాండ్ దగ్గరలో ఒక మెయిన్ రోడ్ ఉందన్నమాట. ఈ మెయిన్ రోడ్కి దగ్గరలో ఈ బ్లాక్ బ్యూటీ యొక్క మాస్టర్ హౌస్ అనేది ఉంది, which stood by the roadside. At the top of the meadow was a plantation of fir trees. Plantation means a large plantation అంటే మనకి a large farm on which a particular type of crop is grown. Plantation of fir trees అంటే ఏంటి? ఒక పర్టికులర్ టైప్ మాత్రమే పెరుగుతాయి, వేరే ఏమి ఉండవు. ఒకటే పర్టికులర్ టైప్ పంట మాత్రమే పండిస్తారు. దీన్ని ప్లాంటేషన్ అంటాం. అండ్ ద బాటమ్ రన్నింగ్ బ్రూక్ విత్ ఏ స్టీప్ బ్యాంక్స్. బ్రూక్ మీన్స్ స్ట్రీమ్. ఒక స్మాల్ స్ట్రీమ్. ఇంకా ఏమున్నాయి? మాస్టర్ హౌస్ దగ్గరలో ప్లాంటేషన్ ఉంది, ఇంకా బ్రూక్, ఏ స్మాల్ స్ట్రీమ్ కూడా ఉంది. బట్ ఐ వాస్ యంగ్. ఇక్కడ బ్లాక్ బ్యూటీ చిన్నదిగా ఉందన్నమాట, లిటిల్. అది చిన్నగా ఉన్నప్పుడు ఐ డ్రాంక్ మై మదర్స్ మిల్క్ యాజ్ ఐ కుడ్ ఈట్ గ్రాస్. ఇన్ ద డే టైమ్ ఐ ran
షేడ్ పడుతుంది నీడ. ఆ నీడలో ఏం చేస్తుంటాయి? సో ఈ బ్లాక్ బ్యూటీ అండ్ దీని మదర్ ఉంది, మదర్ దగ్గర ఎప్పుడు ఉంటుంది అనమాట, చిన్నగా ఉంది కదా. అప్పుడు when it was hot used to stand by the pond. ఏంటి వేడిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఈ పాండ్ దగ్గరే ఉంటాయి అన్నమాట రెండు. as soon as I was old enough to eat grass. కొంతకాలం అయిన తర్వాత ఈ బ్లాక్ బ్యూటీ ఏంటి పెరిగి పెద్దదైపోయింది. పెద్దదైపోయిన తర్వాత ఏమవుతుంది? మై మదర్ యూజ్ టు గో అవుట్ టు వర్క్ ఇన్ ద డే టైం. చిన్నగా ఉన్నప్పుడేమో ఎప్పుడు మదర్ దగ్గరే ఉంటుంది. సో ఇది పెద్దదైంది, గడ్డి తినడం నేర్చుకుంది. సో అప్పుడు ఏం చేస్తుంది మదర్? బయటకి అవుట్ సైడ్ వర్క్కి వెళ్తుంది అనమాట. అండ్ కమ్ బ్యాక్ ఇన్ ద ఈవినింగ్. ఈ బ్లాక్ బ్యూటీ మదర్ ఏం చేస్తుంది? ఈవినింగ్ టైంలో సి దిస్ ఈజ్ బ్లాక్ బ్యూటీ అండ్ దిస్ ఈజ్ హిజ్ మదర్. మళ్ళీ డే టైం వర్క్కి వెళ్ళిపోయి ఈవినింగ్ టైం ఇంటికి వచ్చేస్తుంది. దేర్ వర్ 6 యంగ్ క్లాత్స్ ఇన్ ద మిడో బిసైడ్ మీ. ఈ దిస్ ఫీల్డ్ ఉంది కదా, ఈ మిడోకి కొంచెం పక్కన ఏమున్నాయంటే ఇంకొక మిడోలో 6 and pots. Pots means here and male horses. ఇంకొక మెడోలో దీని పక్కన ఒక 6 and male horses ఉన్నాయన్నమాట. They were older than I was. Some were nearly as large as grown-ups. సో ఈ బ్లాక్ బ్యూటీ కన్నా కూడా ఈ 6 and cloths ఏంటి కొంచెం పెద్దవి అన్నమాట. I used to run with them and I had a great fun. Used to gallop. Gallop means here run fast. సో ఇవేం చేస్తుంటాయి? ఈ బ్లాక్ బ్యూటీ అండ్ ఈ 6 and cloths ఏం చేస్తుంటాయంటే ఫన్నీగా అప్పుడప్పుడు అవి రన్ ఫాస్ట్ అంటే ఒకదాని వెంట ఒకటి గ్యాలప్ అంటే వెంట పడుతూ ఉంటాయి అన్నమాట. రన్ ఫాస్ట్. ఐ యూజ్ టు రన్ విత్ దెమ్. ఇది చెప్తుంది అనమాట బ్లాక్ బ్యూటీ. నేను ఏం చేస్తూ ఉంటానంటే ఈ 6 and cloths తో రన్ చేస్తూ ఉంటాను. ఎందుకని? లైక్ ఏ ఫన్. సమ్ టైమ్స్ వి హ్యాడ్ రేదర్ ప్లే ఫర్ దే వుడ్ ఫ్రీక్వెంట్లీ బైట్ అండ్ కిక్. సమ్ టైమ్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ఈ 6 and cloths ఉన్నాయి కదా, ఇవి బ్లాక్ బ్యూటీని బైట్ అండ్ కిక్. బైట్ అండ్ కిక్. బైట్ అంటే ఏంటి? కొరకడం అన్నమాట. ఇవి ఏం చేస్తుంటాయి? ఈ 6 and cloths బ్లాక్ బ్యూటీని అవి గ్యాలప్ అంటే వీళ్ళు ఫన్నీగా ఆడుకుంటూ ఉంటాయి కదా, సో అప్పుడు కొరకడము అండ్ కిక్ అంటే తన్నడం, కాలుతో తన్నడం ఇలా చేస్తూ ఉంటాయంట. One day when there was a good deal of kicking, my mother went to me and come to her and said that I wish to pay attention to what I am going to say you. ఓకే, ఒక రోజు ఏం చేసిందంటే ఈ బ్లాక్ బ్యూటీ ఉంది కదా, సో వీళ్ళ మదర్ పిలిచింది దగ్గరికి. కమ్ అండ్ లిజన్ వాట్ ఐ యామ్ సేయింగ్, లిజన్ కేర్ఫుల్లీ. తనకి కొన్ని మేనర్స్ చెప్తుంది. వాళ్ళ మదర్ ఏం చేస్తుంది? బ్లాక్ బ్యూటీకి కొన్ని పద్ధతులు చెప్తుంది అనమాట. I wish you to pay attention to what I am going to say you. The gods who live here, good gods, but they are cart horse gods, and of course they have to learn manners. ఇవేంటి? ఇవి మంచివే, కానీ ఏంటి వీటికి మేనర్స్ లేవు, కొన్ని పద్ధతులు లేవు. సో they have not learned manners. ఇవేంటి? మంచి పద్ధతులు నేర్చుకోలేదు. ఏవి నేర్చుకోలేదు? not learn manners. ఓకే, ఈ బ్లాక్ బ్యూటీకి మదర్ చెప్తుందన్నమాట. You have been well bred and well born. Your father has a great name in this part, and your grandfather won 2 cups back 2 years back at the New Market races. నువ్వు మంచి జాతికి చెందినటువంటి హార్స్. వీటికి పద్ధతులు లేవు, సో నువ్వు వాళ్ళతో జాగ్రత్తగా ఉండని పద్ధతులన్నీ చెప్తుంది తల్లి. యువర్ ఫాదర్ హ్యాస్ ఏ గ్రేట్ నేమ్ ఇన్ దీస్ పార్ట్స్. మీ ఫాదర్కి ఈ చుట్టుపక్కల ఏరియాలో మంచి నేమ్ ఉంది. అండ్ గ్రాండ్ ఫాదర్ ఓన్ కప్ 2 years back to the New Market races.
అండ్ బ్లాక్ బ్యూటీకి ఒక గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు. ఈ గ్రాండ్ ఫాదర్ ఏంటి? న్యూ మార్కెట్ రేసెస్. మనకి రేసెస్ తెలుసు కదా, హార్స్ రేసెస్ పెడుతూ ఉంటారు కదా. సో ఈ బ్లాక్ బ్యూటీ ఒక గ్రాండ్ ఫాదర్ ఏంటి? న్యూ మార్కెట్ లో ఒక కప్ గెలుచుకున్నాడు అంట రేసెస్ లో. యువర్ గ్రాండ్ మదర్ హ్యాడ్ ద స్వీటెస్ట్ టెంపర్ ఆఫ్ ఎనీ హార్స్ ఐ నెవర్ న్యూ అండ్ ఐ థింక్ యూ హ్యావ్ నెవర్ సీన్ మీ కిక్ అండ్ బైట్. ఓకే, మీ గ్రాండ్ మదర్ కూడా చాలా మంచి పద్ధతిగా ఉంటుంది. సో నువ్వేంటి వాళ్ళ పేరు చెడగొట్టకూడదు. ఇలాంటి హార్సెస్తో చేరి అవి మేనర్స్ లేవు కదా, నాట్ లైన్ మేనర్స్. సో నువ్వు అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోవద్దని మదర్ అడ్వైస్ ఇస్తుంది. I ever knew. I think you have never seen me kick or bite. I hope you will grow up gentle and good. Okay? నువ్వు gentle గా ఉండాలి, మంచిగా ఉండాలి. And never learn bad habits. Okay? Do your work. ఎప్పుడు కూడా నువ్వు ఎట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోవద్దు అని చెప్పేసి మన మదర్ కూడా మనకి చెప్తుంటారు కదా. సో అలాగే ఈ బ్లాక్ బ్యూటీ వాళ్ళ మదర్ కూడా మనకి అడ్వైస్ ఇస్తుంది అన్నమాట. డూ యువర్ వర్క్. నీ పని నువ్వు చూసుకో. With a good will, lift your feet up well and you trot. Trot means run slowly. So నువ్వు రన్ చేసేటప్పుడు కూడా ఫాస్ట్గా రన్ చేయొద్దు, స్లోగా రన్ చేయని మదర్ తనకి ఈ బ్లాక్ బ్యూటీకి అడ్వైస్ ఇస్తుంది. I have never forgotten my mother's advice. ఓకే, నేను ఎప్పుడు కూడా సో మా మదర్ నాకు ఇలా చెప్పింది, సో ఇలాంటి అడ్వైస్ ఇచ్చింది నాకు, నేను ఎప్పుడు కూడా మా మదర్ ఇచ్చిన అడ్వైస్ని మర్చిపోలేదు అని బ్లాక్ బ్యూటీ చెప్తుంది. I knew she was very wise and our master thought a great deal of her. Her name was Duchess. అయితే బ్లాక్ బ్యూటీ మదర్ని మాస్టర్ ఒక నేమ్తో పిలుస్తాడు. ఏమని? బ్లాక్ బ్యూటీ మదర్కి ఎవరు పెట్టారు? మాస్టర్ ఏమని పెట్టాడంటే డచెస్. అండ్ సమ్ టైమ్స్ యూజ్డ్ టు కాల్ పెట్. ఓకే, ఈ మాస్టర్ ఉంటాడు కదా, ఈ మాస్టర్ ఏమని పిలుస్తాడు? బ్లాక్ బ్యూటీ ఒక మదర్ని డచెస్ అని పిలుస్తాడు. అప్పుడప్పుడు కూడా పెట్ అని కూడా ముద్దుగా పిలుస్తూ ఉంటాడు. బట్ ఈ ఆఫెన్ కాల్డ్ హర్ పెట్. అవర్ మాస్టర్ వాజ్ ఏ గుడ్ కైండ్ మ్యాన్. హీ గేవ్ us good food and lodging. Lodging means లాడ్జింగ్ అంటే ఏంటి? మనం ఉండడానికి ఉండే ప్లేస్ని లాడ్జింగ్ అంటారు. సో ఈ మాస్టర్ ఏం చేస్తుంటాడు? వీళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వడం, మంచి ఉండడానికి మంచి లాడ్జింగ్ ఇవ్వడం. ఎలా ట్రీట్ చేస్తూ ఉంటాడంటే ఈ స్పోక్ యాజ్ కైండ్లీ. ఎలా స్పోక్ యాజ్ కైండ్లీ అంటే వాళ్ళ సొంత పిల్లల్ని ఎలా చూసుకుంటాడు అలాగే ఈ బ్లాక్ బ్యూటీని అండ్ ది మదర్ని కూడా అంతా బాగా చూసుకుంటాడంట మాస్టర్. We were all fond of him and my mother loved him very much. అయితే ఈ మదర్ ఉంది కదా, మాస్టర్ని ఎక్కువగా లవ్ చేస్తూ ఉంటుంది. When she saw him at the gate, she would lie and with joy trot up him. He would pat and stroke and say, "Well, old pet, how is your little doggy?" సో ఎప్పుడైతే మాస్టర్ బయటకు వెళ్ళేసి వస్తాడో ఆ టైంలో ఈ మదర్ చూస్తుంది కదా, చూసినప్పుడు విత్ జాయ్ మా మాస్టర్ని చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో అప్పుడు మాస్టర్ ఏం చేస్తాడు? ప్యాట్ అంటే ఇలా తట్టడం, ఇలా తట్టేసి ఎలా ఉంది మీ లిటిల్ డార్కీ? వెల్ ఓల్డ్ పెట్, హౌ ఈస్ యువర్ లిటిల్ డార్కీ? ఈ మాస్టర్ మదర్ని అడుగుతాడు అనమాట. హౌ ఈస్ యువర్ లిటిల్ డార్కీ? మీ చిన్న బ్లాక్ బ్యూటీ ఎలా ఉంది అని అడుగుతుంటాడు. అండ్ ఐ వాస్ డల్ బ్లాక్, సో హీ కాల్డ్ మీ డార్కీ. సో మాస్టర్ బ్లాక్ బ్యూటీని ఏమని పిలుస్తాడు? డార్కీ. సో డార్కీ అని దీన్ని బ్లాక్ బ్యూటీని డార్కీ అని పిలుస్తాడు. మదర్ అయితే డచెస్ అని సమ్ టైమ్స్ పెట్ అని పిలుస్తూ ఉంటాడు. దెన్ హీ వుడ్ గివ్ మీ a piece of bread which was good and sometimes he brought a carrot for my mother. నాకేం చేస్తుంటాడు? సో బ్లాక్ బ్యూటీకి పీస్ ఆఫ్ బ్రెడ్ ఇస్తుంటాడు. పీస్ ఆఫ్ బ్రెడ్ అండ్ మదర్ కోసం ఏం తీసుకొస్తాడు? క్యారెట్.
బ్రెడ్ అండ్ మదర్ వచ్చేసి క్యారెట్ తినడానికి మాస్టర్ ఇస్తూ ఉంటాడు. షీ వుడ్ ఈట్ హర్ విత్ రెలిష్. రెలిష్ అంటే చాలా రుచిగా అని అర్థం. ఎలా అవి మాస్టర్ ఇచ్చినది చాలా రుచిగా తింటూ ఉంటుంది కదా. ఆల్ ద హార్సెస్ వుడ్ కమ్ టు హిమ్ బట్ ఐ థింక్ వి వర్ హిస్ ఫేవరెట్స్. ఓకే, ఆల్ ద హార్సెస్, అన్ని హార్సెస్ కూడా మాస్టర్ దగ్గరికి వస్తూ ఉంటాయి. సో మాస్టర్ కి ఫేవరెట్ ఏంటి? బ్లాక్ బ్యూటీ అండ్ హిస్ మదర్. ఓకే, మై మదర్ ఆల్వేస్ టుక్ హిమ్ టు టౌన్ ఆన్ ఏ మార్కెట్ డే ఇన్ ఏ గిగ్. నిజానికి గిగ్ అంటే ఏంటి? టూ వీల్ క్యారేజ్ డ్రాన్ బై వన్ హార్స్. టూ వీల్ అంటే కనుక ఆ క్యారేజ్ కి టూ వీల్స్ ఉంటాయి, రెండు చక్రాలు ఉంటాయి. డ్రాన్ బై వన్ హార్స్, ఒక హార్స్ మాత్రమే దాన్ని క్యారీ చేస్తుంది. సో ఇలాంటి వెహికల్లో మాస్టర్ ని డే టైమ్ ఇవి మార్కెట్ కి తీసుకెళ్తుంది అనమాట. ఎవరు? మదర్. దేర్ వాజ్ ఏ ప్లౌ బాయ్ డిగ్ who sometimes came into our field to pluck blackberries from the hedge. ఒక బాయ్ వస్తూ ఉంటాడు చూడండి. దిస్ లిటిల్ బాయ్, ఈ బాయ్ ఏం చేస్తుంటాడు? ఫీల్డ్కి వస్తుంటాడు. దేనికోసము? బ్లాక్బెర్రీస్. బ్లాక్బెర్రీస్ కోసం. ఎందుకని? బ్లాక్బెర్రీస్ ప్లక్ మీన్స్ కోయడానికి వస్తూ ఉంటాడు ఫీల్డ్కి. From the hedge. When he had eaten all he wanted, he would have what he called fun with the pots, throwing stones and sticks at them to make them gallop. ఏం చేస్తుంటాడు? ఫీల్డ్కి వచ్చాడు, ఓకే, బ్లాక్బెర్రీస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. సో అలా వెళ్ళకుండా వీటిని ఏం చేస్తుంటాడు? పుల్లలు వేయడం, స్టోన్స్ వేయడం, స్టిక్స్ అండ్ స్టోన్స్ వీటి మీద వేస్తూ వాటిని అంటే అవి స్టోన్స్ అవి వేసినప్పుడు ఏమవుతుంది? ఇవి గ్యాలప్ రన్ చేస్తూ ఉంటాయి. సో ఇతను ఫన్నీగా ఫీల్ అవుతూ ఉంటాడు. When he had eaten all he wanted, okay, he would have he called fun with a pots, throwing stones and sticks. Stones and sticks వేస్తూ ఉంటాడు అన్నమాట. At them to make with gallop. Gallop అంటే ఏంటి? ఇక్కడ మీనింగ్ చెప్పండి. But sometimes a stone would hit and hurt us. ఏంటి? ఒక్కొక్కసారి ఏమవుతుంది? ఆ స్టోన్స్ వాటిని బాధ పెడుతూ ఉంటాయి. వన్ డే హీ వాజ్ ఎట్ దిస్ గేమ్. హీ డిడ్ నాట్ నో ద మాస్టర్ వాజ్ ఇన్ ద నెక్స్ట్ ఫీల్డ్ బట్ హీ వాజ్ వాచింగ్. ఒకరోజు ఏంటి? ఇలా స్టోన్స్ వేయడం ఇవన్నీ కూడా ఆ మాస్టర్ చూశాడనమాట. వాట్ వాజ్ గోయింగ్ ఆన్ ఓవర్ ద హెడ్? హీ జంప్డ్ ఏ స్నాప్. స్నాప్ మీన్స్ వెరీ క్విక్లీ. Dig by and catching the dig by the arm, he gave him such a box on the ear as made him roar with pain and surprise. And as soon we saw the master, he trotted up nearer to see what went on. So ఏమైంది? అవి పుల్లలు స్టిక్స్ అవి వేస్తుంటే మాస్టర్ చూశాడు కదా. సో ఆ బాయ్ని ఏం చేస్తాడు? ఆ బాయ్ నేమ్ ఏంటి? డిక్. ద ప్లగ్ బాయ్ నేమ్ ఏంటి? డిక్. సో అతను ఏం చేశాడు? వీటి మీద కొట్టాడనమాట గట్టిగా. As soon as we saw the master, he trotted up nearer to see what went on. Bad boy, he said. Bad boy, who chased the pots. This is not the first time nor the second. It shall be the last. There, take your money and go home. సో నువ్వు ఇలా వస్తూ ఉంటావు, బ్లాక్బెర్రీస్ వస్తుంటావు. సో నువ్వేంటి? పుల్లలు వేయడం, స్టిక్స్ వేయడం చేస్తున్నావు. ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం కాదు. సో నువ్వు చాలాసార్లు ఇలా చేసావు. మనీ తీసుకొని వెళ్ళిపో వర్క్లో నుంచి అని పంపించేస్తాడు. టేక్ యువర్ మనీ అండ్ గో హోమ్. నీ మనీ తీసుకొని వెళ్ళిపో. I shall not want you on my farm again. So we never saw
సో అతనికి మనీ ఇచ్చేసి ఇంకా పంపించేస్తాడు, వర్క్లో నుంచి తీసేస్తాడు. ఎందుకని? ఇతను ఏం చేస్తున్నాడు, వీటిని బాధ పెడుతున్నాడు, స్టోన్స్ స్టిక్స్ వేసి హార్స్ని బాధ పెడుతున్నాడు. సో యు ఆర్ ఏ బ్యాడ్ బాయ్, యూ డోంట్ వాంట్ టు మీ, సో యూ గో యువర్ హోమ్, టేక్ యువర్ మనీ అండ్ go to your home. Old Daniel, the man who looked after the horses, was just as gentle as our master, so we were well off. Next, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారంటే నెక్స్ట్ వర్క్లోకి ఓల్డ్ డేనియల్. ఇతన్ని నెక్స్ట్ కొత్తగా జాబ్లోకి తీసుకున్నాడు మాస్టర్. సో ఇతను మాస్టర్ లాగే మంచి పర్సన్, యానిమల్స్ని చక్కగా ట్రీట్